టైర్ మాఫియా అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, మా డాడీ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయింది. మా అందరి జీవితం కాకుండా మా అందరి జీవితమే ఈయనకి ఇచ్చేసినాం. ఆ జుట్టు మంచిగా వేసుకోరా అదే చిన్న అంటే నాకు పర్సనల్ గా వాడు ఎంత అంటే. చెప్పురా చందు, ఏం సంగతి? హాయ్ హలో, వెల్కమ్ టు సిద్దిపేట్ టైర్ మాఫియా యూట్యూబ్ ఛానల్. ఈరోజు డే ఇన్ మై లైఫ్, వన్ డే మొత్తం ఎలా జరుగుతుంది అనేది నేను మీకు చూపించాలనుకుంటున్నా. చలో లెట్స్ గో. చలో సాపుకోవాలి ఇక ఫటాఫట్. ఇగో మా మమ్మీ, ఇగో మా వైఫ్. ఇంకొంచెం తినమని. చాలు చాలు, ఇక టైం లేదు. కొడుకు, మాఫియా కొడుకు. ఇగో మా నానమ్మ, ముద్దుగా నేను నాగులు అని పిలుచుకుంటా. ఆ జుట్టు మంచిగా వేసుకోరా అదే. ఏం చేస్తున్నావు నానమ్మ? మిరపకాయలు ఎందుకు అవి ఇప్పుడు? ఇప్పుడు సీజన్ తక్కువే. ఏ సుజ్జి కీసియే. వస్తున్నామని. బాయ్. గాలి మళ్ళొస్తానే. బాయ్, మళ్ళొస్తానే. బొమ్మ తిక్కొని వస్తా, బొమ్మ తిక్కొని వస్తా. మనీ ఒక్క రౌండే. ఒక్క రౌండ్ ప్లీజ్. సరే, ఒక రౌండ్ ఇచ్చేస్తానే. ఇప్పుడు నెక్స్ట్ మన ఫ్యామిలీకి ఈ టైర్ బిజినెస్ అనేది ఎలా స్టార్ట్ అయింది, టైర్ మాఫియా అని పేరు ఎలా కనుక్కున్నాను, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫాలో అవ్వండి. ఇది మన స్టోర్. ఇది చాలా 40 ఇయర్స్ ఎబో బ్యాక్. ఇది 1984 లో స్టార్ట్ అయిన స్టోర్. ఇది మా డాడీకి వాళ్ళ మేనమామ తరఫు నుంచి వచ్చింది ఈ టైర్ బిజినెస్ మా ఫ్యామిలీకి. అండ్ ఆయనకు కూడా చాలా థ్యాంక్ యూ సో మచ్ మా డాడీ వాళ్ళ మేనమామకి. అదే స్టోర్ ఇదే ప్లేస్ లో ఉండే 45 ఇయర్స్ నుంచి ఇదే ప్లేస్ లో ఉంది ఈ స్టోర్. దీని పేరు వచ్చేసి రాజేష్ ఆటోమొబైల్స్. రాజేష్ అనేది మా డాడీ వాళ్ళ తాత పేరు. ఆయన పేరు పైనే పెట్టడం జరిగింది. ఇంకా కూడా ఆయన పేరు పైనే నడుస్తుంది. అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలానే ఉంది. ఇక్కడ చేనే మనకి ఇప్పుడు అక్కడ వరకు వచ్చింది. అండ్ ఆయన పేరు పైన ఇంకా చాలా ఎన్నో బిజినెస్లు ఉన్నాయి. రాజేష్ పోల్ట్రీస్ అని, రాజేష్ థియేటర్స్ అని చాలా ఉండే. ఈ ఒక్క షాప్ మాత్రమే ఇలాగే నిలబడ్డది స్ట్రాంగ్ పిల్లర్ మా అందరికి. ఇది మా ఫాదర్ శ్రీనివాస్ గారు. మా డాడీ ఈ బిజినెస్ లోకి ఎంటర్ అయింది వాళ్ళ మేనమామ దగ్గరికి 1988 లో స్టార్ట్ అయిండు. అప్పటి నుంచి కంటిన్యూగా ఈ బిజినెస్ అనేది ఇంత స్ట్రాంగ్ గా మా ఫ్యామిలీని కూడా ఇంత స్ట్రాంగ్ గా నిలబెట్టిన క్యాండిడేట్ మా ఫాదర్. అండ్ మా ఫాదర్ కి చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మా అందరికి ఇంత మంచి లైఫ్ ఇచ్చావు. దశరథ మహారాజే నాన్నై పుట్టాడు. నిన్ను చూసే నాకు ఈ టైర్ బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ వచ్చింది. 2017 లో నన్ను అయితే ఇక్కడ కూర్చోబెట్టుకొని ప్రతిదీ నేర్పించి 2017 లో నేను ఏదైతే స్టోర్ పెట్టానో ఎన్ఎంఆర్ వీల్స్ అని చెప్పేసి, ఇప్పుడు అక్కడ స్టోర్కి వెళ్ళిపోదాం. అక్కడ నుంచి మళ్ళీ మన టైర్ మాఫియా ఎలా వచ్చిందో అనేది కూడా చెప్తా. ఫాలో మీ. ఇదే మన మణికంఠ వీల్స్ టైర్ మాఫియా మైత్రివనం బ్రాంచ్, కేర్ ఆఫ్ ఎన్ఎంఆర్ వీల్స్ అండ్ మా సంతోష్. ఈయనే మా సంతు కాక. 2017లో మేము ఈ షాప్ పెట్టాము. ఫస్ట్ నాకు దీంట్లో పని నేర్పింది మా సంతు కాక, బిజినెస్ నేర్పిందే మా సంతు కాక.
సో ఇది మైత్రివనం స్టోర్. ఇది 2017 నుంచి ఇప్పటి వరకు స్ట్రాంగ్ గా నడిపిస్తున్నాడు. 2017 లో నేను మా సంతు కాక ఇద్దరం కలిసి షాప్ అనేది స్టార్ట్ చేసాం. దీంట్లో ఇక్కడ వచ్చేసి యోకామా ఎక్స్క్లూజివ్ స్టోర్ అండ్ యోకామానే కాకుండా ఎంఆర్ఎఫ్, బ్రిడ్జ్ స్టోన్ అన్ని బ్రాండ్స్ అనేది అవైలబుల్ గా ఉంటాయి. అండ్ ఇక్కడ వీల్ అలైన్మెంట్, వీల్ బ్యాలెన్సింగ్, టైర్ చేంజెస్ అండ్ నైట్రోజన్ ఎయిర్ సర్వీస్ ఆల్ ఆర్ అవైలబుల్. అండ్ ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే దీంట్లో మా సంతు కాక వచ్చేసి చాలా సీనియర్, ఈ వీల్ అలైన్మెంట్ టెక్నీషియన్ లో చాలా సీనియర్. మీ వెహికల్ కి వీల్ అలైన్మెంట్ ప్రాబ్లమే కాకుండా వేరే ఇంకేమైనా ప్రాబ్లమ్స్ తోటి మీరు బాధపడుతున్నా అని ఎక్కడికి పోయినా కూడా మీకు ఆ ప్రాబ్లం దొరకట్లేదు, సాల్వ్ అవ్వట్లేదు అంటే డైరెక్ట్ గా మైత్రివనం స్టోర్ కి వచ్చేయండి, సంతు కాకని విజిట్ అవ్వండి, కాంటాక్ట్ అవ్వండి. ఇప్పుడు నెక్స్ట్ మనం టైర్ మాఫియా, మన మెయిన్ సింబాలిక్ స్టోర్ టైర్ మాఫియాకి వెళ్ళబోతున్నాం. ఆ టైర్ మాఫియాని నేను ఆ పేరు ఎలా కనుక్కున్నాను, ఆ పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది కూడా చెప్తాను. ఫాలో మీ. ఇది హౌసింగ్ బోర్డ్ కమాన్. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వస్తే రత్నదీప్ సూపర్ మార్కెట్ ఉంటది. ఇంకొంచెం ముందుకు రావాలి, లెఫ్ట్ సైడ్ లో ఎక్కువ లాంగ్ అవసరం లేదు. హౌసింగ్ బోర్డ్ కమాన్ నుంచి కొంచెం ఫర్ లాంగ్ రాగానే ఇగో ఇక్కడే లెఫ్ట్ సైడ్ లో మన టైర్ మాఫియా లొకేట్ అయ్యింది. ఇది మన టైర్ మాఫియా. ఇప్పుడు అడ్రస్ కూడా చూసిర్రు. హౌసింగ్ బోర్డ్ కమాన్ నుంచి కొంచెం ఫర్లాంగే, ఎక్కువ దూరం కూడా రానవసరం లేదు. కొంచెం ఫర్లాంగ్ రాగానే లెఫ్ట్ సైడ్ లో మీకు టైర్ మాఫియా అనేది లొకేట్ అయి ఉంటుంది. అండ్ లోపలికి వెళ్ళిపోదాం, ఆఫీస్ రూమ్ లో కూర్చొని మాట్లాడుకుందాం. అన్న ఏం సంగతి? ఆల్ టైర్స్ ఉన్నాయి అన్న, ఎత్తిగాయి తీసుకురండి వెహికల్ తీసుకురండి. ఫుల్ రీజనబుల్ ప్రైస్ ఇద్దాము. ఓకే, వాషింగ్ టెఫ్లాన్ కూడా అవైలబుల్ ఉందన్న, వాషింగ్ కూడా చేయాలా? టైర్ మాఫియా అనే పేరు నేను 2022లో ఈ స్టోర్ పెట్టాను. 2022 మార్చ్ లో స్టార్ట్ అయిన స్టోర్ ఇది, టైర్ మాఫియా. ఇది టైర్ మాఫియా అనే పేరు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒక గ్రూప్, ఇప్పుడు మా బ్రాంచెస్ అన్ని చూసారు కదా సిద్దిపేటలో, బ్రాంచెస్ తో పాటు ఒక గ్రూప్, ఇండివిజువల్ గ్రూప్ అనేది క్రియేట్ అయిపోయింది మాకు. సో దీనికి ఒక యూనిక్ పేరు కావాలని అనుకున్నాను, సిద్దిపేట వాళ్ళందరికి కూడా తొందరగా రీచ్ అయిపోవాలని అనుకున్నాను. సో దానికోసమే టైర్ మాఫియా అని పెట్టాల్సి వచ్చింది. మన దగ్గర ప్లస్ మల్టీ బ్రాండ్ అన్ని కంపెనీల టైర్లు, అన్ని వెహికల్ టైర్లు, అన్ని గ్రూప్ ఆఫ్ టైర్స్ దొరుకుతాయి. అండ్ గ్రూప్ ఆఫ్ వర్క్ ఇక్కడ దొరుకుతుంది, వీల్ అలైన్మెంట్, వాషింగ్, టెఫ్లాను. కాబట్టి సో వీటన్నిటికీ ఆలోచించుకొని టైర్ మాఫియా అని పెట్టాను. టైర్ మాఫియా అనేది ఎందుకు పెట్టాను అనేది చెప్పాను. మణికంఠ అని పెట్టడం జరిగింది. అయితే మణికంఠ అని ఎందుకంటే మా ఫ్యామిలీకి అయ్యప్ప చాలా నమ్మకమైన దేవుడు. మా ఫాదర్ ఎన్నో ఇయర్స్ నుంచి అయ్యప్ప మాల వేసుకుంటాడు. నేను కూడా ఒకసారి అయ్యప్ప మాల వేసుకున్నాను. సో ఆయన పేరు పైన పెట్టుకోవాలని మణికంఠ అని స్టార్ట్ చేసింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంచి సక్సెస్ లో ఉన్నాం. ఇంకా ముందు కూడా మీ అందరి బ్లెస్సింగ్స్ మా పైన ఉండాలి, మీ అందరి సపోర్ట్ మాకు కావాలి, ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న నా ఎంప్లాయీస్ గురించి నేను మీకు పరిచయం చేస్తాను. ఎంప్లాయీస్ అనొద్దు, వాళ్ళందరూ నా తమ్ముళ్ళలానే ఉన్నారు. చాలా ఇయర్స్ నుంచి మా దగ్గర వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కలుద్దాం. ఇప్పుడు మా రాకేష్ గారి దగ్గర పోదాం, ఏం చేస్తుండో చూద్దాం. రాకేష్, ఇప్పుడు వీడు దగ్గర నా దగ్గర 10 years నుంచి ఉన్నాడు నాతోటి. ఒకసారి వాడిని అడిగి తెలుసుకుందాం ఏం సంగతి అనేది. రాకేష్, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ నుంచి నువ్వు నాతో ఉన్నావు? నువ్వు నాతోని ఉన్నప్పటి నుంచి నీకు ఎట్లా అనిపిస్తుంది ఏంది అనేది ఒకసారి మన వ్యూవర్స్ అందరికి చెప్పు. నేను అన్న దగ్గర ఒక 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా. వర్కర్ లాగా అట్లా ఏమి ఉండదు. అన్న మంచిగా కలిసిమెలిసి ఉంటాడు మాతోటి. ఏదైనా హెల్ప్ అన్ని విధాలా మంచిగా చూసుకుంటాడు. ఓకే, వాడు కెమెరా ముంగట వాడు ఫస్ట్ టైం, సో వాడు ఎక్కువ తక్కువ మాట్లాడలేకపోతుండు. చలో రైట్, పని చేసుకో బిడ్డ. ఇప్పుడు మీకు మా దగ్గర ఉన్న చందు గారిని పరిచయం చేస్తా. వీడు నా దగ్గర ఒక 5 years నుంచి ఉన్నాడు. ఏందనేది వాడిని అడిగి తెలుసుకుందాం. చెప్పురా చందు, ఏం సంగతి? చెప్పురా, ఏం చెప్పాలి కాదు, ఏం సంగతి, మనం ఎట్లున్నాం, ఏం కథ, ఎన్ని రోజుల నుంచి ఉంటున్నావు నా దగ్గర, అవన్నీ ఒకసారి మన వాళ్ళకి చెప్పు. 5 సంవత్సరాలు వర్క్ బట్టి సంత అన్న లెక్క ఉంటాం. అన్న కూడా కలిసి ఉంటాడు మాతోని. వర్కర్ లెక్క కాకుండా ఒక ఇంటి వాళ్ళ లెక్క చూసుకుంటాడు. ఏదైనా ఫోన్ చేయగానే రెస్పాండ్ చేయగానే అన్నకి అవసరం ఉన్నాయంటే చిట్టుకుని వేసి ఇస్తాడు. కలిసే తింటాం, కలిసే ఉంటాం. షాప్ లో ఒక వర్కర్ లెక్క కాకుండా ఒక ఇంటి వాళ్ళ లెక్క చూసుకుంటాడు. థ్యాంక్ యూ అన్న, అందరు తమ్ముడు లెక్క మంచిగా చూసుకుంటాడు.
బాగా ఎమోషనల్ అవుతున్నాడు, ఎక్కువ తక్కువ అబ్బో గెలుకొద్దు. ఇప్పుడు మీకు మా ఆదర్శ్ గాని పరిచయం చేస్తాం. మేము ఇక్కడ వాడిని కామెడీగా జంబో అని, జంబడ్ అని, లడ్డు అని ఎన్నో పేర్లతో పిలుచుకుంటాం. లడ్డు ఇటు రారా. లడ్డు, నువ్వు నా దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి ఉన్నావు? మనం ఎట్లుంటాం రోజు ఇక్కడ, ఎట్లా కలిసి ఉంటాం, ఎన్నిటికి వస్తావు నువ్వు నా దగ్గరికి, ఏంది అనేది ఒకసారి మన వాళ్ళకి చెప్పు. నేను అన్నతో ఉండబట్టి 5 years అవుతుంది. రోజు అన్నతో మంచి కామెడీ ఉంటాం. ఓనర్ లెక్క కాకుండా అన్న లెక్క చూసుకుంటాడు మమ్మల్ని, మంచిగా చూసుకుంటాడు మమ్మల్ని. ఏ పని విషయంలో దేని విషయంలో సరే మమ్మల్ని మంచిగా చూసుకుంటాడు అన్న. అంటే పని టైంలో పని అయిపోయినాక జర ఫన్నీ మంచిగా ఉంటాం అన్నతోని. ఒకవేళ ఏదైనా ఆపతున్నా ఏదైనా ఉన్నా అన్న ఇన్ని పైసలు కావాలంటే ఆన్ ది స్పాట్ లో ఏం ఆలోచన కొడతాడు. ఎంతైనా సరే అమౌంట్ కూడా విషయం ఆలోచించి వెనక ముంగట ఆలోచించాడు అన్న. ఎన్నైనా సరే కొట్టేస్తాడు దాన్ని ఒకటే సార్ అన్న. సరే లడ్డు, ఇక పో పని చూసుకోపో బేట. ఇప్పుడు మనం చిన్నాన్ని పరిచయం చేసుకుందాం. యాక్చువల్ గా మన పేరు రాజు. మేము అందరం ముద్దుగా వాళ్ళ ఇంట్లో కానీ నేను కానీ చిన్న అని పిలుచుకుంటా. మనతో మాట్లాడదాం ఇప్పుడు. చిన్నబాయ్ నమస్తే. ఏం చేస్తున్నావు? ల్యాప్టాప్ లా వర్క్ అవునా? ఇక్కడ వాడు బిల్లింగ్స్ అండ్ అపోలో మార్కెటింగ్ వాడే చూసుకుంటాడు. ఒకసారి వాడిని అడిగి తెలుసుకుందాం. నా షాప్ లోకి రాకముందు నుంచి కూడా వీడికి నాకు అన్నదమ్ముల అనుబంధం ఉంటే, సో వాడిని అడిగి తెలుసుకుందాం. మన ఇద్దరం ఇక్కడ ఎట్లా ఉంటాం, ఏంది మన షాప్ లా ఏమేమి చేస్తాం అనేది ఏంటో ఒకసారి చెప్పు. హాయ్, నా పేరు చిన్న. నేను అన్నతో ఎప్పటి నుంచో ఉంటున్నాను. మేము మా వర్కర్స్ అందరూ ఒక 10 members అంతా మేమంతా కలిసి పని చేసుకుంటాం. వర్కర్స్ అని కాకుండా అందరితో కలిసి ఉంటాడు. అందరితో నవ్వుకుంటూ పని చేసుకుంటా కూడా పని కూడా ఏర్పడినట్టు పని చేసుకుంటాము. వర్క్ మంచిగా చేస్తాడు, మమ్మల్ని అందరినీ మంచిగా చూసుకుంటాడు. ఒక వర్కర్స్ లాగా కాకుండా అందరిని ఒక తమ్ముళ్ళలాగా చూసుకుంటాడు. మాకు ఉన్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మాకు జీతమే కాకుండా ఒక జీవితాన్ని ఇస్తాడు. మా ఇంట్లో ఫైనాన్షియల్ కానీ ఏదైనా కానీ పర్సనల్గా తీసుకొని అందరికీ ఇంటి మనిషిలాగా తీసుకొని అందరినీ మంచిగా చూసుకుంటాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక మా అందరి జీవితం కాకుండా మా అందరి జీవితమే ఈయనకి ఇచ్చేసినాం. చిన్న అంటే ఇక నాకు పర్సనల్ గా వాడు ఎంత అంటే కలిసిపోయి ఉంటాడు నాతోటి. అంత హ్యాపీగా ఉంటాం మేమందరం. షాప్ లో హ్యాపీగా పని చేసుకుంటాం, హ్యాపీగా క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోతాం. నువ్వు ఇప్పటి నుంచి ఇక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవాలి. మంచిగా లైఫ్ లో పైకి రా. ఎన్నో అప్ స్టేజెస్ చూడాలి ఇంకా మనం. నాతో పాటు నువ్వు ఇంకా మనం ఇప్పుడు ఎన్నో బ్రాంచెస్ చేయాలనుకుంటున్నాం. అందులో నువ్వు కూడా ఒక పార్ట్ అయిపోయినావు. ఇంకా కూడా మనం పైకి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీగా వర్క్ చేసుకో. అంటే ఈరోజు బయట తింటున్నాం అని అనుకోవద్దు. రెగ్యులర్గా అయితే ఇంట్లోనే తింటాం ఇంటికి వెళ్ళి. కానీ ఈరోజు కొంచెం బిజీ షెడ్యూల్ ఉంది. సో తొందర తినేసి వెళ్ళిపోవాలని చెప్పేసి షాప్ పక్కకే తినేస్తున్నా రెస్టారెంట్లో. నెక్స్ట్ ఏంటంటే మన ఫ్రాంచైజీ పైన బాగా కాన్సన్ట్రేషన్ ఉంది. ఫ్రాంచైజీ నుంచి వెళ్ళి కస్టమర్స్ నుంచి కాల్స్ వస్తున్నాయి, మాకు ఈ ప్లేస్ లో కావాలి, ఆ ప్లేస్ లో కావాలి అని చెప్పేసి. ఆ కాల్స్ కూడా మాట్లాడాలి, కస్టమర్స్ తో మాట్లాడాలి, డైలీ సేల్స్ చూసుకోవాలి, రీల్స్ చేయాలి. సో ఇన్ని పనులు ఉంటాయి. అందరికి థ్యాంక్ యూ సో మచ్. నా లైఫ్ లో వన్ డే ఎట్లా అనేది మీ అందరికి చూపించాను. మా స్టోర్స్ ఏంటి, మేము ఎక్కడెక్కడికి వెళ్ళి ఎక్కడెక్కడ ఎంత సేపు ఉంటాం, ఎక్కడెక్కడ ఎంతెంత బిజినెస్ చేస్తాం అనేది అన్ని చూపించాను. అండ్ షాప్ లో ఉన్న నా తమ్ముళ్ళందరినీ కూడా నేను పరిచయం చేశాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు వరకు మనకి ఇన్స్టాగ్రామ్ లో 20K ఫాలోవర్స్ రీచ్ అయ్యారు. వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. 20K ఫాలోవర్స్ అంటే నాట్ ఏ జోక్. వాళ్ళందరూ కూడా నా ఫ్యామిలీతో సమానమే. ఈ రోజు నైట్ మనం ఇక్కడ సెలబ్రేషన్స్ కూడా చేసుకుందాం. ఆ సెలబ్రేషన్ కూడా నేను ఈ బ్లాగ్ లో చూపిస్తాను మీ అందరికి. చూడండి, మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ లో ఎలాగైతే ఆదరించారో, ఎలా అయితే మాకు సపోర్ట్ చేశారో, అలాగే యూట్యూబ్ ఛానల్లో కూడా సపోర్ట్ చేయండి. ఫస్ట్ యూట్యూబ్ ఛానల్లోనే బ్లాగ్స్ కానీ, రీల్స్ కానీ, ఫస్ట్ ఇన్ఫర్మేషన్స్ కానీ అలాంటివన్నీ యూట్యూబ్ ఛానల్లోనే వస్తాయి. యూట్యూబ్ ఛానల్ ని కూడా సేమ్ అదే విధంగా ఆదరించండి, మాకు సపోర్ట్ చేయండి. నా తరఫు నుంచి ఒక చిన్న సజెషన్ మీ అందరికి. లైఫ్ లో సక్సెస్ కావాలనుకుంటే మన డే మొత్తం బిజీ షెడ్యూల్ ఉండాలి. సో నెక్స్ట్ వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ వీడియో ఒకటి తీద్దాము. మీకు ఎలాంటి ఐడియాస్ ఉంటే మాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలి, ఏ ఇన్ఫర్మేషన్ వీడియో కావాలనేది కూడా నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం. నా టైర్ మాఫియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.